ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నారండి? విశ్వసించిన వారు ఆయన చెప్పింది నమ్మి చెయ్యాలా చేయకూడదా? ఇప్పుడు మరో ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది ఏమి చేశారు దేవుని కోసం ఆయన చెప్పిన దాంట్లో? రైట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా మనము మాట్లాడతాం, మరి విశ్వాసం ఎట్లా అవుతుంది? దేవుడు ఏమన్నాడు యోహాను 14:12లో? నేను తండ్రి వద్దకు వెళ్ళొచ్చున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను. అంటే మీరు అద్భుతాలు చేయొచ్చా లేదా? స్వస్థతలు చేయొచ్చా లేదా? మన పని కాదు, పాస్టర్ గారిదే. దైవజనులు మాత్రమే చేయాలి, అది మనకు అంతేనా? చెప్పండి, ఎక్కడున్నది మన విశ్వాసము? క్రియలు లేని విశ్వాసము. ఇప్పుడు మీ విశ్వాసం ఎలాంటిది చెప్పండి? మీ విశ్వాసం ఎలాంటిది? క్రియలతో కూడినదైనా మీ విశ్వాసము? ఎందుకంటే క్రియ రూపము ధరించుకోకపోతే విశ్వాసము వ్యర్థము. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఎంచబడ్డాడు చెప్పండి? దేవుడు చాలా కష్టమైనది చేయమని అడిగాడు. ఏమిటది కష్టమైనది? లేక లేక ఒక బిడ్డ పుట్టిండు, ఆ కుమారుణ్ణి ఏం చేయమన్నాడు? నా వల్ల కాదండి అన్నాడా? ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభువా, హినేని, హియర్ ఐ యామ్, చిత్తం ప్రభువా, నీవు నీ ఏకైక కుమారుణ్ణి ఏమిటంటాడు అందులో ఇవ్వటానికి వెనకాడకుండా ముందుకొచ్చినందుకు, ఈ పని నువ్వు చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు.